ఫ్రెండ్స్, నిమిషప్రియ విషయంలో ఏం జరిగింది? అసలు ఏ రకంగా ఈ కేసు మలుపు తిరిగిందనేది గనుక చూసినట్టయితే ఊహించని పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. నిమిషప్రియ 2017లో తను ఒక అతన్ని చంపేసింది. అతని పేరు తలాల్ హబ్దీ. అయితే యెమెన్ దేశంలో ఈ అమ్మాయి నర్స్‌గా పనిచేస్తూ ఒక క్లినిక్ నడుపుకుంటోంది. కానీ అవతల యెమెనీ వ్యక్తి అయిన తలాల్ హబ్దీ అనే వ్యక్తి తనని మానసికంగా, శారీరక, లైంగిక వేధింపులకు గురిచేసి, తనని అన్ని విధాలా నాశనం చేయాలని ప్రయత్నించి, తన పాస్‌పోర్ట్‌ని కూడా దొంగలించి, ఇక తనకి ఎటూ దారి లేకుండా చేసేసరికి, ఎలాగైనా సరే తన పాస్‌పోర్ట్‌ని తను తెచ్చుకోవాలి అన్న ఒకే ఒక్క కాన్సెప్ట్‌తో తనేం చేసింది అంటే, ఇక తను అతన్ని అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ తలాల్ హబ్దీ అనే వ్యక్తికి కొద్దిగా మత్తుమందిచ్చింది. ఆ మత్తుమందు ఓవర్ డోస్ అవ్వడంతో అతను చనిపోయాడు. చనిపోయిన ఆ వ్యక్తిని చూసి భయపడిపోయి ఇక ఇంకొక నర్సు సహాయంతో ముక్కలు ముక్కలుగా నరికేసేసి ఇక ఆహ్, ఆ వాటర్ ట్యాంక్‌లో వేసేసింది. దాంతో అక్కడి నుంచి పారిపోవాలనుకున్న తనని పోలీసులు పట్టుకున్నారు. 2017లో ఇది జరగ్గా 2020లో ఆమెకు ఉరిశిక్ష ఖరారైంది. కానీ 2023 వరకు కూడా ఈమె అర్జీలు పెట్టుకోవటము, రకరకాలుగా కోర్టు వాళ్ళని ప్రయత్నించడము ఇవన్నీ కూడా జరిగాయి. కానీ కుదరలేదు. 2025 మొన్న అంటే నిన్న బుధవారం నాడు ఆమెకు ఉరిశిక్ష ఖరారు చేయాలని చెప్పడంతో ఇక అది కాస్త కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే నిన్న ఏమైందంటే ఒక 2 డేస్ బ్యాక్ ముస్లిం మత పెద్దలు మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు రంగంలోకి దిగి ఆ ఉరిశిక్షని వాయిదా వేశారు. అయితే ఈ అమ్మాయి నిమిషప్రియ 2012లో టామీ థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ కలిసి యెమెన్‌లోనే ఉన్నారు. అక్కడే కాపురం పెట్టారు. అయితే వీళ్ళిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. కాకపోతే డ్రైవర్‌గా పనిచేసే థామస్‌కు అక్కడ ఉద్యోగావకాశాలు సరిగ్గా రాకపోవటము, తను యెమెన్‌లో తన భార్యకు అదనపు ఖర్చుగా మారుతుండడంతో తను ఏం చేశాడంటే, నేను భారత్‌కి బిడ్డని తీసుకొని వచ్చేస్తాను. నేను ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటాను. నువ్వక్కడ యెమెన్‌లో ఎటూ క్లినిక్ నడుపుకుంటున్నావు కాబట్టి కంటిన్యూ చెయ్యి అని చెప్పాడు. అయితే క్రమక్రమంగా ఈ ఈ అమ్మాయి అంటే ఈ యొక్క నిమిషప్రియని తలాల్ హబ్దీ అనే వ్యక్తి లోబరుచుకున్నాడు. మొదటగా తన గల్లాపెట్టు నుంచి అంటే క్లినిక్ నుంచి దొంగతనంగా డబ్బులు కొట్టేయటం. ఆ తర్వాత అగ్రిమెంట్ మీద పూర్తిగా మొత్తం అంతా కూడా పార్ట్నర్‌షిప్‌ను వేరే రకంగా రాయడం. ఆ తర్వాత మూడో విషయం ఏంటంటే తను లైంగికంగా ఆ అమ్మాయిని వాడుకోవడమే కాకుండా, మరొక 10 మందిని కూడా తీసుకొచ్చి, వాళ్ళ కామ కోరికలు కూడా తీర్చాలి అని చెప్పేసి, ఆమెపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అందుకనే ఎటూ దారి లేక ఆమె అలా చేసింది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి ఎవరో కాదండి. ఆవిడ భర్త అంటే నిమిషప్రియ భర్త థామస్ అన్నమాట. అయితే ఇక తిను అంటే థామస్ అలాగే నిమిషప్రియ వాళ్ళ తల్లి ఎక్కని గుమ్మం లేదు, అడగని అధికారి లేడు. అయితే ప్రతి ఒక్కరిని అడగడం, ఎంతో ప్రయత్నించడం జరిగింది. అయితే మన భారత ఎంబసీ వాళ్ళు కూడా చాలా ప్రయత్నించారు. కానీ అక్కడ యెమెన్‌కి, భారత్‌కి మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఇది కాస్త బూడిదలో పోసిన పన్నీరు పాలైపోయింది. అయితే ఇక ముస్లిం ముస్లిం మత పెద్దలు రంగంలోకి దిగడంతో అక్కడ యెమెనీ వాళ్ళు అంటే అది ఇస్లామిక్ కంట్రీ అవ్వటం వల్ల వాళ్ళు కొంతవరకు చర్చలకు దిగారు. చర్చలకు దిగిన తర్వాత ఈ నిమిషప్రియ ఉరిశిక్ష అనేది వాయిదా పడింది. అయితే ఇది పూర్తిగా రద్దయిందా? లేకపోతే కేవలం వాయిదానే పడిందా? ఒకవేళ అది రద్దయితే మళ్ళీ ఇంకో శిక్ష ఏం తీసుకుంటారో? అయితే శిక్ష తీసుకుంటారా? లేదా క్షమాభిక్ష పెడతారా? అనే విషయం పైన క్లారిటీ లేదు. కాకపోతే ప్రస్తుతానికి ఆమె మరణం నుంచయితే వాయిదా తీసుకుంది. ఇక్కడ తన భర్త థామస్ అయితే దాదాపుగా వాళ్ళకున్న మొత్తం సర్వస్వం అంటే వాళ్ళేం పెద్ద డబ్బున్న వాళ్ళైతే కాదండి. మొత్తం వాళ్ళ యావదాస్తి అంతా ఆహ్, మొత్తం అంతా కూడా నిమిషప్రియకి ఇచ్చేయడం జరుగుతోందనమాట. అంటే క్షమాభిక్ష కింద 8,500,00,000 గనక ఇస్తే క్షమాభిక్ష పెట్టి మేబీ వాళ్ళు తనకి శిక్షను రద్దు చేస్తారేమో అన్న చిన్న చిరువాస. అది ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. అయితే నిమిషప్రియ సంపాదించిన ఇన్నాళ్ల సొమ్ము, వాళ్ళ పొలాలు, ఇళ్ళు అన్నీ అమ్మేసినా కూడా ఆమెకి డబ్బులు రాలేదు. కానీ కొంతవరకు నిమిషప్రియకి సంబంధించిన బంధువులు మేము సహాయం చేస్తాము. ఎందుకనంటే మనిషి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు అని చెప్పేసి
తన భర్తకి చెప్తే తన భర్త ఇక దానికి కూడా ఒప్పుకున్నాడు. అయితే ఉరిశిక్ష వాయిదా పడటంతో తన భర్త ఏమన్నాడంటే, నేను ఎంత నరక యాతన పడ్డానో నాకే తెలుసు. ఎందుకంటే నా ఇద్దరికి ఒక చిన్న పాప ఉంది. 9 ఏళ్ల వయసున్న పాపకి తల్లి అవసరం ఎంతో ఉంది. తన తల్లి ఇంక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది అంటే ఏ కూతురు తట్టుకుంటుంది? అందుకే మా శాయశక్తులా మేము ప్రయత్నించాం. ఎన్నో సందర్భాలలో మాకు భారత ఎంబసీ అండగా నిలిచింది. కాకపోతే మేమింకా నిమిషప్రియని మొత్తం శిక్ష రద్దు చేసి ఈ భారత్‌కు తీసుకొచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాం. అంతవరకు అసలు మేము ఈ విషయాన్ని విడిచిపెట్టేది లేదు అని. అయితే ఎన్నో సందర్భాలలో మాకు చాలా రకాల ఒడిదుడుకులు ఎదురయ్యాయని. అయితే అవతల వ్యక్తి మమ్మల్ని చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టాడని. అయితే నిమిషప్రియకు నరకం చూపించాడు కాబట్టే తను ఏమీ చేయలేక దిక్కుతోచని స్థితిలో ఆ తప్పు చేసిందని. అయితే ముఖ్యంగా మన భారతదేశంలో ఆహ్, ఆత్మరక్షణకు సంబంధించి ఏవో కొన్ని మినహాయింపులుంటాయని. కానీ అక్కడ యెమెనీ దేశంలో అటువంటివి ఏమీ లేవని, వాళ్ళు దయాదాక్షిణ్యాలు లేకుండా కనీసం ఆధారాలు కూడా చూడకుండా ప్రవర్తిస్తున్నారని. కానీ ఇప్పుడు కొంతమంది పెద్దల దయ వల్ల ఇది కాస్త సాధ్యమవుతోందని, ఖచ్చితంగా నిమిషప్రియ ఇంటికి తిరిగి వస్తుందన్న ఆశతోనే నేను బ్రతుకుతున్నాను అంటూ ఆ భర్త చెప్పిన మాటలకి ఎవ్వరైనా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. కాకపోతే వాళ్ళు చర్చలైతే జరిపారు. వాయిదా అయితే వేశారు కానీ శిక్షను పూర్తిగా రద్దు చేస్తారన్న ఆశ అయితే ఇంకా పూర్తిగా కలగలేదు. మరి తనకి శిక్ష పడకుండా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.